ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. సో ఎందుకు ఈ సమస్య, మరి జాగ్రత్తలు ఏంటి, వెజిటబుల్ థెరపీతో దీన్ని ఎలా చెక్ పెట్టవచ్చు, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురుగారు నమస్కారం అండి. సూర్యోస్మితలి గురూజీ, జనరల్గానే అలసటగా ఉంది, నీరసంగా ఉందని చెప్తుంటారు. ఎప్పుడు చాలా టైర్డ్ అయినా, నిద్ర లేకపోయినా ఇలాగా. కానీ మంచిగా అన్ని దినచర్య మంచిగా ఉన్నా కానీ అలసట నీరసం అని చెప్తూ ఉన్నారు. సో కంప్లైంట్స్ చాలా ఉన్నాయంటున్నారు. సో ఎందుకు అసలు ఇది? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మనిషికి శ్రమ అంటే ఎప్పుడు అలసట నీరసం అనేది వస్తుందంటే ఒక వ్యక్తి తనకున్నటువంటి పరిధులలో తను చేస్తున్నటువంటి పనులలో నెంబర్ ఆఫ్ టైమ్స్ కాళ్ళని చేతులని ఎక్కువగా ఉపయోగించడం ద్వారా అలసిపోతాడు. అది శారీరక శ్రమ. కానీ మరి ఎలాంటి శారీరక శ్రమ చేయకుండా ఒక రూమ్లో కూర్చుని పని చేస్తూ కూడా అలసిపోతున్నారు. ఇది మానసికమైనటువంటి శ్రమ, మెంటల్ వర్క్ అనమాట. మానసికంగా వర్క్ చేయడం అంటే ఇంటలెక్చువాలిటీ వర్క్ అంటారు. అక్కడ మరి భౌతికంగా ఫిజికల్గా అలసిపోవడానికి మానసికంగా అలసిపోవడానికి వ్యత్యాసం ఏంటి అంటే మన ఈ అలసటలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మానసికమైనటువంటి అలసట, శారీరకమైన అలసట, ఇట్లా రెండు ఉంటాయి. అంటే ఇప్పుడు అందరూ కూడా ఫిజికల్ శ్రమ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సిటీస్లో అది మనకి కనపడదు. కంట్రీస్కి వెళ్తే ఫిజికల్ వర్క్స్ అనేవి పెద్దగా ఉండవు. అదంతా కూడా మనం తెలివితేటలతో బ్రెయిన్ని వాడడం ద్వారా శ్రమ పడుతూ ఉంటుంది. మరి ఇప్పుడు అలసట అనేది, విశ్రాంతి అనేది దేనికి అవసరం? శరీరానికా, మెదడుకా? మెదడుకి. కానీ మరి మెదడుకి విశ్రాంతి ఇవ్వడం అనేది మన చేతుల్లో ఉంటుందా? ఉండదు. మీరు అమ్మ ఇప్పుడు నా పక్కన కెమెరా ఉంది, దాని గురించి ఆలోచించకండి అన్నాను అనుకోండి, మీ దృష్టి ఇమీడియట్గా దాని మీదకి వెళ్తుంది. అవును, వద్దంటే రిమైండ్ చేసినట్లు అవుతుంది. మీరు ఏదైతే వద్దంటారో అది చేస్తూనే ఉంటుంది. అంటే ఈ మెదడు ఆలోచించడం లేకపోతే దానికి విశ్రాంతి ఇవ్వడం అనేది 100% జరగదు ఎప్పటికీ. మీరు ఫిజికల్గా పని చేయకుండా విశ్రాంతి తీసుకోండి అంటే కూడా పడుకోగలుగుతారు, విశ్రాంతి తీసుకోగలుగుతారు, కూర్చోగలుగుతారు. కానీ అప్పుడు కూడా అలసిపోతూ ఉంటారు. మరి దీనికి ఇప్పుడు మీరు అలసట అనేది ఇప్పుడు శరీరానికా మెదడుకా అంటే మీకు అర్థమైంది, ఇది మెదడుకు సంబంధించినటువంటి సమస్య. భౌతికంగా చూడు, ఇంత పని చేస్తే ఇంత అలసిపోతారు అన్నప్పుడు ఇంతకన్నా ఎక్కువ పని చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు అలసిపోరు. అవును. ఇక్కడ మనకి మన వ్యవస్థలో, మన శరీరంలో ఈ మెదడుకి కావలసినటువంటి ఆక్సిజన్, ఎనర్జీ ఏంటంటే ఆక్సిజన్. భౌతికంగా ఎనర్జీ కావాలనుకుంటే బి కాంప్లెక్స్, B12 ఇంజక్షన్లు అవి చేయించుకుంటారు, ఫిజికల్గా స్ట్రాంగ్ మంచి ఫుడ్ తీసుకుంటారు. ఇక్కడ మనకి ఈ మెదడుకి కావలసినటువంటి పోషకాలు ఇవ్వగలగాలి. అది మనకి ప్రధానంగా ప్రాణాయామంలో ఆక్సిజన్లో లభిస్తూ ఉంటుంది. మంచి చెట్ల కింద, ఇప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళు రైతులు ఉంటారు, పొద్దుట దిగుతారు, చేస్తూనే ఉంటారు. వాళ్ళ దగ్గర అలసిపోరే. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక అరగంట అలా చెట్టు కింద వచ్చిన తుండేసుకుని పడుకుని విశ్రాంతి అయిపోయింది. మళ్ళీ సాయంత్రం వరకు ఫుల్ రీఛార్జ్. ఎవరైతే తక్కువ సమయంలో డీప్గా నిద్ర అనేటువంటి స్థితికి వెళ్ళిపోతారు, అది మన భాషలో మనం చెప్పుకోవాలంటే మెడిటేషన్, స్టిల్నెస్కి వెళ్ళిపోతారు, వాళ్ళు 1 అవర్ తీసుకున్న రెస్ట్ 8 అవర్స్ వరకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది ఫిజికల్గా. ఇక మానసికంగా ఎప్పుడూ కూడా ప్రతిదాన్ని టాక్సిన్స్, వ్యర్థాలను తీసుకోకుండా అవసరానికి తీసుకుని వదిలేస్తూ ఉండాలి. అప్పుడు ఈ వెయిట్ పెరగకుండా, శ్రమ పడకుండా మిషన్ చాలా ఈజీగా వర్క్ చేస్తూ ఉంటుంది. ఖచ్చితంగా గురూజీ, చాలామంది శారీరక శ్రమ చేసిన, మీరు అన్నట్లు రైతులు కావచ్చు, బయట వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, ఫిజికల్గా ఎంత కష్టపడినా కానీ అలసిపోరు. ఏ పని లేకపోయినా, ఇంట్లో ఎక్కువ కష్టపడకపోయినా అలసిపోతారు. మాటికి అలసట, నీరసం, చిరాకు, కోపం ఇలా కూడా ఉంటాయి చాలా మందిలో. దానికి కారణం మీరు అన్నట్లుగా నిజంగానే ఇది మనసుకు సంబంధించింది. అలాగే ఎన్విరాన్మెంట్, మన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్లో మనం వాడుతున్నటువంటి గార్బేజ్ ఏదైతే ఉన్నాయో మనం పెట్టేస్తూ ఉంటాం, బాగుంది అది ఇది అని చెప్పేసి, ఇవి కూడా మన మెదడు మీద ప్రభావాన్ని చూపిస్తుంటాయి. ఇంట్లో పెట్టే వస్తువులు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, నాకు లెఫ్ట్ సైడ్ నా ఐకి ఒక గ్రీన్ మొక్క కనిపిస్తుంది, మీ పక్కన కొంచెం కెమెరా ఉంది, ఇటు సైడ్ ఇప్పుడు డోరు గాలేసి అటు ఇటు ఊగింది,
ఆయన రాజుగారు కూర్చుని ఏదో చేస్తున్నారు. ఇదంటే 360 degreesలో ఇవన్నీ చూసేస్తూ ఉంటుంది. మీకు విశ్రాంతి కావాలి అన్నప్పుడు చాలామంది అలసిపోయాను, రెస్ట్ తీసుకుంటానని సెల్ ఫోన్ చేతితో పట్టుకుంటాను. అవును, విశ్రాంతి దేనికి వచ్చింది? బాడీకి వచ్చింది, మైండ్కి రాలేదు. బాడీకి కూడా రాలే, ఈ చేత్తో సెల్ ఫోన్ ఉంది కదా. ఎప్పుడైతే మనం కళ్ళు మూసుకుంటామో అప్పుడు విశ్రాంతి లభిస్తుంది, అయినా లోపల నడుస్తూనే ఉంటుంది. అందుకని కళ్ళు మూసుకొని శ్వాసని ప్రాణాయామం చేసి లయబద్ధంగా కూర్చొని స్టిల్నెస్, నిశ్చల స్థితికి రాగలుగుతాము, మన మెదడులో ఉన్నటువంటి చెత్తని విసర్జించగలుగుతాము. అప్పుడు మనకి పూర్తి శక్తి సామర్థ్యాలు వస్తాయి. ఎస్ గురూజీ, మీరు అన్నట్లుగా ఇంట్లో షోకేస్లో కావచ్చు, జనరల్గా ఇప్పుడు ఎక్కడక్కడ ఇల్లు ఉందంటే ఇంటిని అన్ని ఐటమ్స్తో నింపేస్తూ ఉంటారు, ఉన్నాము కూడా. సో అవి కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి 100% మెదడు మీద దాని ప్రభావం. వాటి కలర్స్, షేప్లు ఇవన్నీ కూడా మన మీద ప్రభావాన్ని చూపిస్తాయి. ఇల్లు ఎలా ఉండాలంటే విలాసవంతంగా కాదు, సౌకర్యవంతంగా ఉండాలి. సౌకర్యంగా అంటే మనకి ఏం కావాలో అవి మాత్రమే ఉండాలి. ఇప్పుడు అవసరానికి మించి మనం చెత్తని పెంచేసుకుంటూ ఉన్నాం. అది మన బుర్రల్లో కావచ్చు, మన ఇంట్లో కావచ్చు. ఆ స్టేట్ వెళ్ళాము, ఇది తెచ్చాము, ఈ షో పీస్ తెచ్చాము, ఇలాగా అలాగా. మీరు సముద్రం ఒడ్డుకి వెళ్ళి కూర్చుంటారమ్మా, అక్కడ ఏముంది? ఏం లేదు. షోకేసులు కానీ డిఫరెంట్ ఐటమ్స్ కానీ ఏమీ లేవు. అక్కడ వచ్చి వెళ్ళేటువంటి అలలు, దాని చుట్టూ ఉండేటువంటి ఇసుక, పక్కనే ఉంటే కొండరాళ్ళు, అంతేగా. ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది అంటే మన కంటికి ఇంపుగా ఉండాలి, ఆహ్లాదకరంగా ఉండాలి, ఆ వాతావరణాన్ని పాడు చెయ్యిందై ఉండాలి. మనకి ప్రకృతిలోంచి వచ్చేటువంటి ఆ ఫ్రాగ్రెన్స్ కానీ, అలల్లోంచి వెలువడేటువంటి అయాన్స్ అంటారు, వాతావరణాన్ని ఆరోగ్యకరంగా ఉంచేటువంటి పాజిటివ్ అయాన్స్, నెగిటివ్ అయాన్స్, ఇవి మన మీద ప్రభావాన్ని చూపిస్తాయి. స్వచ్ఛమైనటువంటి గాలి ఉండే విధంగా, కంటికి ఇంపుగా ఉండేటువంటి న్యాచురల్ రంగులు కానీ ఇవన్నీ కూడా మన మీద, మన మెదడు మీద ప్రభావాన్ని చూపించి మనకు ఆ ప్రశాంతతని తీసుకొస్తాయి. దీనికి ప్రధానంగా అంటే ఇది ఒక భాగం అయితే, మనం తీసుకుంటున్నటువంటి ఆహారాల్లో సత్వ, తమో, రజోగుణ ప్రధానం. మనం ఇప్పుడు అందరం కూడా రజోగుణ ప్రధానమైనటువంటి ఆహారాలు అధికంగా తీసుకుంటాం. దీనివల్ల మన మెదడు మన కంట్రోల్లో ఉండదు. అందుకని సత్వగుణ ప్రధానమైనటువంటి ఆహారాన్ని ఎక్కువగా భుజించడం వల్ల మనకు అవి రా వెజిటబుల్స్లోను, ఫ్రూట్స్లోను అధికంగా ఉంటుంది. వీలైతే తినగలిగితే పచ్చివి కొరుక్కుని నమిలి తినటం ఒకటి, కుదరదు అనుకున్నప్పుడు జ్యూస్ ఫామ్లో చేసుకుని నెమ్మదిగా తింటున్నట్టుగా. కాయని తినలేము, జ్యూస్ని తినొచ్చుగా. ఒక బూడిద గుమ్మడికాయ, చిన్న అల్లం ముక్క, ఒక 3 తమలపాకులు వేసి జ్యూస్ చేసుకున్నాం. దాన్ని బూడిద గుమ్మడికాయ ముక్కల్ని నములుతున్నట్టుగా ఒక సిప్ చేయడం, నమలటం, అలా తీసుకోవాలి. అంటే బూడిద గుమ్మడికాయ గురించి ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడానంటే, అద్భుతమైనటువంటి బ్రెయిన్ టానిక్ బూడిద గుమ్మడికాయ. చాలా ఆరోగ్య లాభాలు ఉన్నాయి ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్లు అని చెప్తూ ఉన్నారు. చాలా ఫేమస్ అయిపోయింది అసలు. అది ఎప్పుడో ఫేమస్, ఇంతకు ముందు వాళ్ళు గుర్తించారు, మనం ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నాం. మళ్ళీ దాని మీద కూడా ఏదో అపోహలు, అవి ఇవి రాంగ్ కామెంట్స్ అవి చేస్తూ ఉన్నారు. బూడిద గుమ్మడికాయ చాలా విశిష్టమైనది. ఒక 2-3 కోట్ల రూపాయలు పెట్టి కట్టిన ఇంటికి బయట 50-60 రూపాయలు ఉండే బూడిద గుమ్మడికాయ కాపాడుతుంది దిష్టి తగలకుండా. అంటే దిష్టికేనా గురూజీ కట్టేది అసలు దాన్ని? అది ఇప్పుడు అంత పెద్ద ఇంటిని ఒక చిన్న బూడిద గుమ్మడికాయ దిష్టి తగలకుండా కాపాడుతుంది అన్నప్పుడు, దాన్ని ఆహారంగా తీసుకుంటే మనల్ని ఎంత కాపాడుతుంది? పూర్వ సహజంగా అవన్నీ కూడా వంటింట్లో ఉట్టెల్లో ఉండేవి. ఒకసారి తెచ్చిపెట్టుకుంటే 2-3 సంవత్సరాలు బ్రతుకుంటుంది, అది పాడవదు. 2-3 సంవత్సరాల తర్వాత మీ ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే కుళ్ళిపోతుంది. అంటే ఇంటి వాతావరణాన్ని మనకి ఎక్స్పోజ్ చేస్తుంది. అంత శక్తివంతమైనటువంటి పదార్థం అది. అది కేవలం ఇప్పుడు మన దృష్టిలో ఏమైనాయి అంటే, కాపాడుతుంది కాబట్టి బయటకు తీసుకొస్తే ఇంటిని కాపాడుతుంది అనుకుంటున్నాం. ఇది ఇంటిని, ఈ దేహం అనే దేవాలయాన్ని కూడా కాపాడుతుంది బూడిద గుమ్మడికాయ. మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని మెరుగుగా ఉంచుతుంది, కడుపును బాగు చేస్తుంది. బూడిద గుమ్మడికాయ జ్యూస్, వెజిటబుల్ జ్యూసెస్ ఇలాంటివి సెంటర్స్ కూడా వచ్చాయి ఈ మధ్య. ఈ జ్యూసెస్ తాగితే బాగుంటుందని అందరు కూడా అవేర్నెస్ వచ్చి సెంటర్స్ వెళ్ళడం, తీసుకోవడం ఇలా జరుగుతూ ఉంది కూడా. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ అందరికీ ఏవో పనులు ఉంటాయి, అవి చేసి పెట్టడానికి సమయం సరిపోకపోవచ్చు. అందుకని బయట సెంటర్స్ రెగ్యులర్గా ఉండేటువంటి, ఇంతకు ముందు జ్యూస్ సెంటర్ అంటే ఫ్రూట్స్ ఉండేది, ఇప్పుడు వెజిటబుల్ సెంటర్స్ కూడా వస్తున్నాయి. ఓకే, ఎస్, ఖచ్చితంగా గురూజీ చాలా చక్కగా చెప్పారండి. అలసట, నీరసం వస్తుందంటే శారీరక శ్రమ లేకపోయినా వస్తుంది అంటే, సో శారీరక శ్రమ వల్ల అలసిపోరు, మైండ్ సరిగా లేక, మెదడుకి సరైన ఆక్సిజన్ సరిపోక, దానికి విశ్రాంతి లేక,
దానికంటే విశ్రాంతి అంటూ ఉండదు. దానికి కావాల్సిన దాన్ని మనం అందివ్వగలిగితే ఆ ట్రాఫిక్ ఏదైతే ఆలోచనలు విపరీతంగా వచ్చేస్తాయి దాన్ని కంట్రోల్ చేయాలంటే మనం నాభిని కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా మెదడు మన కంట్రోల్లోకి వస్తుంది, విశ్రాంతి లభిస్తుంది. మెడిటేషన్ అనేది చాలా అవసరం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రాణాయామం చేయాలి, మెడిటేషన్ ధ్యానం చేయాలి. ఖచ్చితంగా గురూజీ చాలా చక్కగా చెప్పారండి. ధన్యవాదాలు. సూర్యస్మితలు.